హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి టాపిక్ తీసుకొస్తున్నానండి. అది 2 స్ట్రోక్ సైకిల్ ఇంజన్ అనమాట. 2 స్ట్రోక్ సైకిల్ ఇంజన్ అంటే ఆ 2 స్ట్రోక్లో సైకిల్ ఇంజన్ ఎలా కంప్లీట్ అవుతుంది, దీన్ని ఎవరు ఫామ్ చేశారు ఏంటో ఎక్స్ప్లెనేషన్ అనమాట. షార్ట్గా ఉంటుంది. సో చూడండి, 2 స్ట్రోక్ సైకిల్ ఇంజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై డగల్ క్లార్క్ అనే సైంటిస్ట్ దీన్ని ఇన్వెంట్ చేశారనమాట. కొత్త కనిపెట్టారు. అది 1878లో. ఫర్ 2 స్ట్రోక్ సైకిల్ ఇంజన్ ఆల్ ద ఈవెంట్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ 2 స్ట్రోక్స్ ఆఫ్ ద పిస్టన్. సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇచ్చిన 2 స్ట్రోక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. 2 ఈవెంట్స్ అన్ని మొత్తం 2 స్ట్రోక్లో కంప్లీట్ అవుతాయి. దస్ ఇన్ 2 స్ట్రోక్ ఇంజన్ సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ ఆర్ ఎలిమినేటెడ్. సక్షన్ స్ట్రోక్ను ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనేది ఇందులో ఎలిమినేట్ చేయబడింది. అండ్ there is one power stroke for every revolution of the crankshaft. The valves are 4-stroke engine are replaced with 3 ports. So the ports inlet, exhaust and transfer ports are converted closed and uncovered opened by this piston as the move up and down the cylinder. ఎప్పుడైతే ఇక్కడ అప్ అండ్ డౌన్ సిలిండర్ అవుతుందో దీంట్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్లెట్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. సో దీని ఆపరేషన్ ఏంటంటే 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్స్ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఉంటుందని చెప్తుంది అనమాట. 2 స్ట్రోక్. సో అందులో మనం ఫస్ట్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ చెప్పుకుందాం. సో 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ చెప్పుకుంటే ఆటోమేటిక్గా 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటదే. సో దీంట్లో స్పార్క్ ప్లేస్లో మన ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇది 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ ఉందన్నమాట. సో ఇది డయాగ్రామ్. సో దీంట్లో ఉండే పార్ట్స్ స్పార్క్ ప్లగ్, ఇది ఎగ్జాస్ట్ పోర్టు, పిస్టను, ట్రాన్స్ఫర్ పోర్టు, ఇది క్రాంక్ కేసు, ఇక్కడ ఛార్జ్ అనమాట, ఫ్రెష్ ఛార్జ్ ఇన్సైడ్ వస్తుంది, ఇది కార్బొరేటర్ అనమాట. సో అలాగే ఇది సెకండ్ పార్ట్ వచ్చి ఫ్రెష్ ఏజ్ ఎలా క్రాంక్ కేస్ నుంచి పైకి వెళ్తుంది, తర్వాత ఎగ్జాస్ట్ గ్యాస్ నుంచి ఎలా బయటికి వెళ్తుంది, ఇన్లెట్ పోర్ట్ ఏంటంటే ఈ డయాగ్రామ్ అనమాట. ఇది అప్వర్డ్ వెళ్తుందో డౌన్వర్డ్ వెళ్తుందో ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే చూద్దాం. ద ఆపరేషన్ ఆఫ్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ డ్యూ టు అప్వర్డ్ స్ట్రోక్ ద పిస్టన్ పార్షియల్ వాక్యూమ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ క్రాంక్ కేస్. ఇక్కడ ఏదైతే క్రాంక్ కేస్ ఉందో ఇందులో పార్షియల్గా వాక్యూమ్ ఉంది క్రియేట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ ఇన్ క్రాంక్ కేస్ లెస్ దాన్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్. అంటే ఇక్కడ ఏదైతే ప్రెజర్ ఉందో అట్మాస్ఫియర్ కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇన్లెట్ పోర్ట్ ఉందో అది అన్కవర్డ్ బై ద పిస్టన్ అండ్ మిక్చర్ ఆఫ్ ఎయిర్ అండ్ పెట్రోల్ వేపర్ ఫ్రమ్ ద కార్బొరేటర్ ఇస్ సక్డ్. ఇక్కడ ఏదైతే కార్బొరేటర్ నుంచి వస్తుందో ఈ ఇన్లెట్ పోర్ట్లోకి సో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఫర్దర్ రీజన్, ఇక్కడ ఏదైతే రీజన్ ఉందో ఆ 2 స్ట్రోక్ ఏమవుతుందంటే రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అప్వర్డ్ స్ట్రోక్ ఏదైతే పిస్టన్ ఉందో ఈ అప్వర్డ్ స్ట్రోక్ పిస్టన్లో మనకి కంప్రెషన్ ఆఫ్ ద ప్రీవియస్లీ అవైలబుల్ ఎనర్జీ ఛార్జ్ ఇన్సైడ్ ద సిలిండర్. ఇక్కడ ఏదైతే సిలిండర్లు ఉన్నాయో ఆ ఎనర్జీ ఛార్జ్ ఏమవుతుందంటే రెడీగా ఉంటుందన్నమాట కంప్రెస్ చేసుకోవడానికి. డ్యూరింగ్ అప్వర్డ్ స్ట్రోక్ ద సక్షన్ అండ్ కంప్రెషన్ ఆఫ్ ద ఛార్జెస్ ఆర్ టేక్ ప్లేస్ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ అయితే ఛార్జ్ ఎన్స్ అవుతుందో ఇది సైమల్టేనియస్గా ట్రాన్స్ఫర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్ స్ట్రోక్ ద ఛార్జ్ ఈజ్ ఇగ్నిటెడ్ బై ద హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ప్లగ్. ఇక్కడ ఏదైతే ఛార్జ్ ఉందో అది స్పార్క్ ప్లగ్ నుంచి బర్న్ అయ్యి అది మూవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇదే డయాగ్రామ్లో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆఫ్టర్ ద ఇగ్నిషన్ ఛార్జ్ హాట్ హై ప్రెషర్ గ్యాసెస్ ఎక్స్పాండ్స్. ఇక్కడ ఏదైతే హై ప్రెషర్ గ్యాస్ ఉంటాయో అవి ఏంటంటే ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. సో ద పిస్టన్ మూవ్స్ అప్వర్డ్ కంప్రెషన్ ఛార్జ్ డౌన్ త్రూ ద క్రాంక్ కేస్. ఇక్కడ ఏదైతే క్రాంక్ కేస్ ఉందో ఈ క్రాంక్ కేస్ నుంచి ఈ వైపుకి బాటమ్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్జాస్ట్ పోర్ట్ విచ్ ఈజ్ స్ట్రైట్లీ హై లెవెల్ దాన్ ద ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో ఇక్కడ ఎగ్జాస్ట్ పోర్ట్ ఉంది హై లెవెల్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్ the immediately the piston uncover the transfer port and the fresh charge from the crankcase rushes into the cylinder. సో ఇక్కడ ఏదైతే ఎయిర్ ఎంటర్ అవుతుందో ఇన్లెట్ నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్రీ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. మళ్ళీ దీంట్లో జరిగే ప్రాసెస్లో వర్కింగ్ క్రాంక్ కేస్ నుంచి ఇలా మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ ఛార్జ్ ఫ్రమ్ ద క్రాంక్ కేస్ ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ దీన్ని డిఫ్లెక్టర్ అనే ఒక పాయింట్ అంటారనమాట. సో ఇక్కడ ఏ విధంగా డిఫ్లెక్టర్ పాయింట్ అంటారంటే
ద ఫార్మ్ ఆఫ్ ద పిస్టన్ ఈస్ కాల్డ్ డెఫ్లెక్టర్. ఇక్కడ ఏ పాయింట్ నుంచి చెప్పుకోవాలంటే మనకి ఏదైతే గ్యాస్ షేప్ ఆఫ్ ద హెల్ప్ స్కావెంజింగ్ బర్న్ గ్యాసెస్ అవుట్ ఆఫ్ ద సిలిండర్ ప్రివెంట్ ద ఫ్రెష్ ఎడ్జెస్ ఫ్రమ్ ద మిక్స్డ్ విత్ బర్న్ గ్యాసెస్ గోయింగ్ అవుట్ డైరెక్ట్లీ త్రూ ద ఎగ్జాస్ట్ పోర్ట్. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి ఇక్కడ ఏదైతే అడిషనల్గా వేస్టేజ్ ఉంటుందో కంప్రెస్ అయిన తర్వాత ఇది ఎగ్జాస్ట్ బయట ఉంటుందని దాన్ని ఏమంటారంటే డెఫ్లెక్టర్ అనమాట. ఈ పిస్టన్ మూవ్ అయ్యే విధానాన్ని డెఫ్లెక్టర్ అంటారనమాట. సో దిస్ డెఫ్లెక్టర్ చార్జ్ అప్వర్డ్ ద ఆల్సో డ్రైవ్స్ ద బర్న్ గ్యాసెస్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ బర్న్ గ్యాసెస్ అనేది బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో సమ్ బర్న్ గ్యాసెస్ ఫ్రెష్ చార్జ్ మిక్స్డ్ విత్ ద బర్న్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ ఇంటూ అట్మాస్ఫియర్ బిఫోర్ ఇగ్నిషన్. ఇక్కడ ఏదైతే బర్న్ బిఫోర్ ఇగ్నిషన్ అవుతుందో ఇక్కడ ఇగ్నిషన్ అయ్యే బిఫోర్ ఏమవుతుందో అట్మాస్ఫియర్ ఉంటూ ఉందన్నమాట. దిస్ రెడ్యూస్ ది థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజన్ సమ్ ఆఫ్ ద ఎక్స్టెండ్. ఇక్కడ ఏదైతే ఎఫిషియన్సీ థర్మల్ ఎఫిషియన్సీ ఉందో దాన్ని ఏం చేస్తారంటే ఎక్స్టెండ్ అవుతుంది, అంటే ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు దాంట్లో ఉండే హీట్ అవుతుందో రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ పవర్ స్ట్రోక్ అండ్ ద పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్ సైకిల్ రిపీట్. సో ఇక్కడ పిస్టన్ ఏదైతే ఉందో ఇది బాటమ్ సైడ్కి వస్తుంది, మళ్ళీ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇలా రిపీట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే సో 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఈ విధంగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను, నెక్స్ట్ టాపిక్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.